శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణ శ్లోకములు 74, 75, 76. కళావతి కళాలాప కాంతా కాదంబరీ ప్రియా వరదా వామనయన వారుణి మదవిహ్వల. 327వ నామము ఓం కళావత్యై నమః. సమస్త అంటే 64 కళలు తన స్వరూపంగా గల తల్లికి నా నమస్కారములు అని అర్థము. 328వ నామము ఓం కళాలాపాయై నమః. మధుర భాషిని అయిన తల్లికి నా నమస్కారములు అని అర్థము. 329వ నామము ఓం కాంతాయై నమః. అందరిచే కోరదగిన చక్కని రూపం గల తల్లికి నా నమస్కారములు అని అర్థము. 330వ నామము ఓం కాదంబరీ ప్రియాయై నమః. అంటే కాదంబరి ఉత్తమమైన మదిర పట్ల ప్రీతి గల తల్లికి నా నమస్కారములు అని అర్థము. 331వ నామము ఓం వరదాయై నమః. భక్తులకు వరములను ప్రసాదించు తల్లికి నా నమస్కారములు అని అర్థము. 332వ నామము ఓం వామనయనాయై నమః. దయను వర్షించు సుందరమైన నేత్రముల గల తల్లికి నా నమస్కారములు అని అర్థము. 333వ నామము ఓం వారుణి మదవిహ్వలాయై నమః. వారుణి రసపానం వల్ల పుట్టిన మదం వల్ల విహ్వాలు రాలైనటువంటి తల్లికి నా నమస్కారములు అని ఈ 74వ శ్లోకానికి అర్థముగా చెప్పుకోవచ్చు. 75వ శ్లోకము విశ్వాదిక వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేద జనని విష్ణు మాయా విలాసిని. 334వ నామము ఓం విశ్వాధికాయై నమః. సమస్త విశ్వాన్ని అధిగమించిన తల్లికి నా నమస్కారములు అని అర్థము. 335వ నామము ఓం వేదవేద్యాయై నమః. వేదముల ద్వారా తెలియదగిన అయినటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. 336వ నామము ఓం వింధ్యాచల నివాసిన్యై నమః. వింధ్య పర్వతంలో నివసించినటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. 337వ నామము ఓం విధాత్ర్యై నమః. జగత్తును ధరించి పోషించుతున్నటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. 338వ నామము ఓం వేద జనన్యై నమః. వేదాలకు జనని అయిన తల్లికి నా నమస్కారములు అని అర్థము. 339వ నామము ఓం విష్ణుమాయాయై నమః. విష్ణువును ఆవాహించి ఉన్న మాయాస్వరూపిణి అయిన తల్లికి నా నమస్కారములు అని అర్థము. దేశకాలాలచే బుద్ధుడు కానీ విష్ణువుని కానీ అంతటా వ్యాపించి ఉన్నవానిని మాయ ఆవరించి అవ్యక్తమైన దానిని వ్యక్తమగినట్లు చేస్తుంది. 340వ నామము ఓం విలాసిన్యై నమః. సృష్టి స్థితి లయములే విలాసంగా అంటే క్రీడగా గల తల్లికి నా నమస్కారములు అని అర్థము. 75వ శ్లోకానికి అర్థం పూర్తయింది. 76వ శ్లోకం చెప్పుకుందాం. క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధిర్వినిర్ముక్త క్షేత్రపాలా సమర్చిత. 341వ నామము ఓం క్షేత్రస్వరూపాయై నమః. సమస్త చరాచర జగత్తు యొక్క రూపము అంటే శరీరము తానే అయి ఉన్న తల్లికి నా నమస్కారములు అని అర్థము. 342వ నామము ఓం క్షేత్రేస్యై నమః. క్షేత్రములను స్థూల శరీరాలను పాలించు తల్లికి నా నమస్కారములు అని అర్థము. 343వ నామము ఓం క్షేత్ర క్షేత్రజ్ఞపాలిన్యై నమః. శరీరాన్ని జీవుణ్ణి రెండిటినీ కూడా పాలించు తల్లికి నా నమస్కారములు అని అర్థము. 344వ నామము ఓం క్షయవృద్ధి వినిర్ముక్తాయై నమః. వృద్ధి క్షయాలు లేని తల్లికి నా నమస్కారములు అని అర్థము. 345వ నామము ఓం క్షేత్రపాలా సమర్చితాయై నమః. క్షేత్రమును అంటే శరీరమును పాలించు జీవుని చేత అర్చించబడు తల్లికి నా నమస్కారములు అని ఈ 76వ శ్లోకానికి అర్థంగా చెప్పుకోవచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక వీడియోలో మరికొన్ని శ్లోకములు అర్థములతో మరలా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మరింత సపోర్ట్గా ఉంటుంది. నా ఛానల్కి లైక్ చేయండి. సమాచారాన్ని 10 మందికి అందజేయండి. స్వస్తి.